మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న ఎంపీ రఘునందన్ రావు జన్మదిన సందర్భంగా 7 సెగ్మెంట్లకు పేదవారికి ఉపయోగపడేలా అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్ అండి. నిన్న మన మెదక్ ఎంపీ రఘునందన్ గారు మొత్తం 7 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది మన మెదక్ జిల్లాకి. అందులో నర్సాపూర్ ఒకటి. మేము నిన్ననే ఈ అంబులెన్స్ని తీసుకోవడం జరిగింది. ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి ఎంపీ గారు ఎంతో ఉదార ఉదయంతో మాకు అంబులెన్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషమైంది. సార్కి చాలా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాం. 7 కాన్స్టిట్యూన్సీలకు పార్లమెంటు పరిధిలో 7 అంబులెన్స్లు ఇస్తామని చెప్పి మాట తీసుకొని దాని కృషి పట్టుదలతోటి ఈ అంబులెన్స్ను తయారు చేసి నిన్న ఎంపీ రఘునందన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా నిన్న ఇవి లాంచ్ చేయడం జరిగింది. మేము ప్రత్యేకంగా నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ ప్రజల తరపున రఘునందన్ రావుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడ సూపరింటెండెంట్ మేడం గారు ఉన్నారు. ఈ అంబులెన్స్ను అన్ని విధాల సక్రమంగా పేదలకు వాడి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే ఎంపీ రఘునందన్ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ హాస్పిటల్కి ఎన్ని ప్రయోజనాలు కావాలనో అన్ని ప్రయోజనాలు సమకూర్చాలని ఆశిస్తూ ఎప్పుడు మీ ఎన్నుకుంటాం మేము గిట అన్ని విధాల సహకారం చేస్తాం. అన్ని పార్టీల సహకారం తీసుకొని పేద ప్రజలకు ఈ నర్సాపూర్ ఏదైతే హాస్పిటల్ ఉందో అది జిల్లాలనే ముందుండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సేవ చేస్తున్నాం. ఈరోజు ఆ సేవలకు అనుగుణంగా ఇక్కడికి చాలా మంది పేషెంట్ రావడం వల్ల ఇక్కడ నర్సాపూర్కి ఒక కొత్త అంబులెన్స్ని ఏదైతే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా నర్సాపూర్కి అంబులెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏదైతే అన్నాడో, నేను ఆయన పుట్టినరోజు సందర్భంగా నర్సాపూర్ హాస్పిటల్కి నిన్న ఇవ్వడం జరిగింది. ఈ అంబులెన్స్ అనేది 24/7 ప్రతి గంటకి క్షణానికి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఇంతకుముందున్న ఆసిఫ్ భాయ్ అంటే ఇది నిన్న పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్లమెంటులో 7 సెగ్మెంట్లకు 7 అంబులెన్సులు వారి సొంత నిధులతోని ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అంబులెన్సు బీద ప్రజల సేవ కోసం అని చెప్పి, బీద ప్రజలకు ఎమర్జెన్సీ కోసం అని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. మరి మాధవరేణి రఘునందన్ రావు గారు మనకు ఎంపీగా ఎన్నికైన నుంచి కూడా ప్రతి తాలూకాలో కానీ జిల్లాలో కానీ గ్రామాలలో కానీ ఎలాంటి సమస్యలున్నా ప్రజల సమస్యలను అర్థం చేసుకొని మరి ఏది అడిగినా కానీ ఎంబడే ఇవ్వడం జరుగుతుంది. మరి అంబులెన్సులు అయితే మరి బీద ప్రజల సేవ కోసమని, ఎమర్జెన్సీ కోసమని చెప్పి బీద ప్రజలకు అంబులెన్స్ అందుబాటులో ఉండాలని చెప్పి మరి నర్సాపూర్ పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్కు ఈ యొక్క అంబులెన్స్ను బహుకరించాడు. మరి వారికి నర్సాపూర్ అసెంబ్లీ తరఫున వారికి మేమందరం కూడా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ దీన్ని వినియోగించుకొని మరి ప్రజల సేవలో ఎప్పుడు 24/7 అవర్స్ ఉంచాలని చెప్తూ, మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే బీద ప్రజలకు సేవ చేసే దవాఖానా. అందుకని నేను మేడం గారిని కూడా కోరుకుంటున్నది ఏంటిదంటే, మరి గరీబోళ్ళు చాలామంది వస్తారు మేడం ఇక్కడికి. మరి వారి యొక్క ఆరోగ్యం కోసం కానీ వారి ఎమర్జెన్సీ కోసం కానీ మీరందరూ కూడా పనిచేయాలి. మీరు ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఉన్నారంటేనే మీరందరూ కూడా ప్రజాసేవలో ఎంతోమంది